హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మెడికల్ అండ్ హెల్త్ రిలేటెడ్ విషయాల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. డొపాక్స్టైన్ అనేది అకాల స్ఖలనం అంటే ప్రీమేచ్యూర్ ఎజాక్యులేషన్ చికిత్సకు ఉపయోగించే ఒక మందు. ఇది సెలెక్టివ్ సెరోటోనిన్ రీఅప్టేక్ ఇన్హిబిటర్ అనే మందుల తరగతికి చెందింది. పురుషులలో అకాల స్ఖలనం సమస్యను నివారించడానికి ఉపయోగిస్తారు. ఇది స్ఖలనం జరగడానికి పట్టే సమయాన్ని పెంచి దానిపై నియంత్రణను పెంచుతుంది. ఈ మందు నాడీ వ్యవస్థలోని సెరోటోనిన్ స్థాయిని పెంచుతుంది. సెరోటోనిన్ అనేది మెదడులో ఉండే ఒక రసాయనం. ఇది స్ఖలనం ప్రక్రియను నియంత్రించడంలో సహాయపడుతుంది. సెరోటోనిన్ స్థాయి పెరగడం వల్ల స్ఖలనం ఆలస్యం అవుతుంది. ఈ మందును 18 నుంచి 64 సంవత్సరాల వయసు గల పురుషులలో మాత్రమే ఉపయోగించాలి. ఈ మందును వైద్యుల సలహా మేరకు మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. ఇది రోజువారీ వాడకానికి ఉద్దేశించినది కాదు. అవసరమైనప్పుడు మాత్రమే లైంగిక కార్యకలాపానికి ముందు 1 నుంచి 3 గంటల ముందు తీసుకోవాల్సి ఉంటుంది. సాధారణ దుష్ప్రభావాలు ఈ మందు వల్ల కలిగే అవకాశం ఉంది. అందులో తలనొప్పి, వికారము, మైకము, నిద్రలేమి, నోరు పొడిబారడం వంటి లక్షణాలు కనిపించే అవకాశం ఉంది. మార్కెట్లో కొన్ని రకాల మందులు డ్యూరాలాస్ట్, డపోక్స్, డేజెక్, అపోల్ వంటివి మార్కెట్లో విరివిగా లభిస్తూ ఉంటాయి. 30 mg డపోక్స్టిన్ టాబ్లెట్ల ప్యాక్ ధర 150 నుంచి 300 వరకు ఉండవచ్చు. ఇది బ్రాండ్, టాబ్లెట్ల సంఖ్యను మరియు ప్రాంతాన్ని బట్టి మారుతూ ఉంటుంది. సాధారణంగా సెక్స్ సమయం అనేది వ్యక్తిగత సంతృప్తి మరియు భాగస్వాముల మధ్య కమ్యూనికేషన్పై ఆధారపడి ఉంటుంది. దీనికి ఒక నిర్దిష్టమైన సమయం అంటూ ఏమీ లేదు. లైంగిక వైద్య నిపుణులు నిర్వహించిన ఒక సర్వే ప్రకారం యోని సంభోగం యొక్క సగటు సమయం ఫోర్ప్లే కాకుండా 3 నుంచి 13 నిమిషాల వరకు ఉంటుంది. ఈ సర్వే ప్రకారం 1 నుంచి 2 నిమిషాలు చాలా తక్కువ సమయంగా పరిగణించబడుతుంది. 3 నుంచి 7 నిమిషాలు చేసే శృంగారం చాలా జంటలకు సరిపోయే సమయంగా పరిగణించబడుతుంది. 7 నుంచి 13 నిమిషాలు ఆమోదయోగ్యమైన మరియు సంతృప్తికరమైన సమయంగా పరిగణించబడుతుంది. 10 నుంచి 30 నిమిషాలు కొంతమందికి ఇది చాలా ఎక్కువ సమయం కావచ్చు. లైంగిక సంభోగం కేవలం యోని ప్రవేశం మాత్రమే కాదు. ఫోర్ప్లే, ముద్దులు మరియు ఒకరినొకరు తాకుతుండడం వంటివి కూడా ఇందులో భాగమే. ఇవి మొత్తం అనుభూతిని మరింత సంతృప్తిపరంగా మార్చగలవు. ప్రతి వ్యక్తికి మరియు జంటకు వారి సొంత అవసరాలు మరియు కోరికలు ఉంటాయి. ఒకరికి సరిపోయేది మరొకరికి సరిపోకపోవచ్చు. భాగస్వాములిద్దరూ తమ అవసరాలను మరియు కోరికలను ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం చాలా ముఖ్యం. దీనివల్ల ఇద్దరూ సంతృప్తికరమైన అనుభూతిని పొందగలరు. మరిన్ని మెడికల్ అండ్ హెల్త్ రిలేటెడ్ విషయాల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.